తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ ప్రితాని శ్రీరామకృష్ణ గౌడ్ గారు ప్రారంభించి 3 సంవత్సరాలు అయ్యింది. అంటే 3 సంవత్సరాల ఒక చిన్న పాప అన్నమాట. దాంట్లో 24 క్రాఫ్ట్స్లోని మొట్టమొదటిగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షురాలుగా, అంటే మొట్టమొదటి అధ్యక్షురాలుగా అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం అనేది నేను చాలా ఆనందిస్తున్నాను. దానికి ఎంటైర్ తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారు, మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్, తప్పకుండా మీరు ఆర్టిస్టులకు అందరికీ న్యాయం చేయగలరు అన్న నమ్మకం నాకుందని, నా మీద ఎంతో నమ్మకం ఉంచి గౌరవం ఉంచి ఈ బాధ్యతను నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక మొట్టమొదటి అధ్యక్షురాలుగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. డెఫినెట్గా ఇది చరిత్రలో ఉండిపోయే విషయం. మా బాడీలో డెఫినెట్గా మంచి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. లైక్ నరసింహరాజు గారు, గీతాంజలి గారు, అలాగే హీరో రాజా గారు, చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. డెఫినెట్గా పదవి ప్రమాణ స్వీకారం రోజు మీ ముందు ఒక మంచి సర్ప్రైజ్ ఉంటుంది. మంచి మంచి నటీమణులతోని నటీనటులతోని మా బాడీ ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే తెలంగాణ అని ఒక పేరు ఉంది అని తెలంగాణకి మాత్రం సంబంధించింది అని అనుకోకండి. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉద్భవించింది కాబట్టి తెలంగాణ అనే పేరు వాడడం జరుగుతోంది. ఇది తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఆల్ 24 క్రాఫ్ట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆల్రెడీ ఇన్వాల్వ్ అవ్వాలి కూడా. ఇక్కడనే కాదు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఎక్కడి నుంచైనా నటీనటులు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఏ కోవకు, అంటే సినిమా అనే ఒక బంధుత్వంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్లోని పాలు పంచుకోవచ్చు. ఇది గ్లోబల్గానే మేము చేయాలని ఆలోచిస్తున్నాం, చేయాలని అనుకుంటున్నాం. చేయడానికి మీరందరూ కూడా మాతో పాటు ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇకపోతే ఆల్రెడీ తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ హెల్త్ కార్డ్స్ చాలామందికి అవగాహన లేకపోవచ్చు. కాబట్టి మేము అవగాహన ఇవ్వడం కోసం కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగే మా వెబ్ సైట్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హెల్త్ కార్డ్ వల్ల మీరు 5 lakhs వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఒక ఆపరేషన్ ఉన్నా, ఏదన్నా ఒక సీరియస్ ఇష్యూ ఉన్నా తీసుకోవచ్చు. 5 లక్షలు అయిపోయాయి కదా అని చెప్పి మళ్ళీ మీరు ఇబ్బందులకి గురవ్వక్కర్లేదు. రెండో వ్యక్తి కూడా దీన్ని వాడుకోవడానికి తగిన ఒక అర్హులవుతారు. ఇంకొకటి ఏంటంటే, ఈ హెల్త్ కార్డ్ ఇవ్వడమే కాకుండా స్కాలర్షిప్స్, పిల్లలకి 1వ తరగతి నుంచి MBA బీటెక్ వరకు కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కనుక అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇల్లు కొనుక్కోవాలన్నా దాంట్లో ఒక 1.5 lakh మీరు అమౌంట్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంటే దాంట్లోంచి మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. ఒక ఇల్లు కొనాలంటే, ఒక అడ్వాన్స్ కట్టుకోవాలంటే దాంట్లోంచి 1.5 lakh తీసుకోవచ్చు. ఇలాగ ఒకటని కాకుండా ఎన్నో కార్యక్రమాలు TFCC ఆర్గనైజ్ చేస్తుంది. ఇందులో భాగంగా మీరు చూసారంటే ప్రతి ఒక్క దానిలోని ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని ఎంత ఫాస్ట్గా, చాలామంది ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే, ఓకే నేను కూడా ఎన్నో అసోసియేషన్స్ చూశాను. సో ఈరోజు ఒక ప్రాబ్లం ఉందంటే అది సాల్వ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది, చాలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అలాంటిది కాకుండా రామకృష్ణ గౌడ్ గారు చాలా డిటర్మెంట్తోని, నేను చేసేది ఒక సేవా కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనే ఒక మామూలు వ్యక్తిగా, ఒక ప్రెసిడెంట్గా అనే కాకుండా ఒక మామూలు వ్యక్తులకు ఉన్న ఒక ప్రాబ్లమ్స్ని ఆయన ఒక మామూలు వ్యక్తిగా తీసుకొని చాలా త్వరగా దాన్ని సాల్వ్ చేసే
వేలో ఆయన వెళుతున్నారు, దారిలో ఆయన వెళుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం మిస్ ఏషియా రేష్మి ఠాకూర్ తను ఏషియా పోటీకి బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాలన్నప్పుడు ఎవరు కూడా పాపం అమ్మాయికి సాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ టీఎఫ్సిసి ముందుకు వచ్చి 5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి స్పెండ్ చేయడం జరిగింది. స్పెండ్ చేసినందుకు ఆ అమ్మాయి కూడా మనకి ఒక గౌరవాన్ని, గర్వాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మిస్ ఏషియాలోని ఆ అమ్మాయి ఆ బిరుదుని సంపాదించుకొని రావడం అనేది మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అసోసియేషన్ నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా వృధా పోలేదు. అండ్ వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. దాన్ని డెఫినెట్గా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాకముందే మేము మా సంస్థ నుంచి సన్మానం చేయడం జరిగింది. దాసరి నారాయణరావు గారు మనందరినీ చలనచిత్ర సీమని భౌతికంగా దూరం అయిపోయినప్పుడు ఎవ్వరూ కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. కానీ టీఎఫ్సిసి నుంచి మేము ఆయనకి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మన నుంచి భౌతికంగా దూరమైనప్పుడు కూడా మేమే మొట్టమొదటి వ్యక్తులుగా ఉండి ఆయన సంతాప సభ పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు. ఈ మధ్యకాలంలోనే మా నటీనటులు కొంతమంది నటించి వాళ్ళకి అమౌంట్ రాని ఒక పరిస్థితుల్లోని వాళ్ళు ఒక అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు ఈ మాట నేను టీఎఫ్సిసి ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి చెప్పినప్పుడు దీంట్లో మీరు వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పి పర్సనల్గా 3 అవర్స్ ఆయన ఫోన్ కాల్స్, ఆయన జనరల్గా ఆయన ఫోన్ కాల్స్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి, అయినా కూడా ఆ ఫోన్ను కూడా ఆయన కార్లో వదిలి డిస్టర్బ్ కాకూడదు, ఆ అమౌంట్ ఎలాగైనా కష్టపడి పనిచేసిన వాళ్ళకి అందించాలి అనే ఒక మంచి అంబిషన్తోని, ఒక ఆలోచనతోని, ఒక డిటర్మెంట్తోని వాళ్ళ దగ్గర ఆ 3 అవర్స్ కూర్చొని ఆ డబ్బులు 2 లక్షల చిల్లర వాళ్ళకి రావాల్సి ఉందంటే ససేమిరా వీలు లేదు, ఆ డబ్బులు వాళ్ళకి ఈ క్షణం ఇవ్వాల్సిందే అని చెప్పి కూర్చొని కలెక్ట్ చేసి ఆ నటీనటులకి ఇప్పించడం జరిగింది. మనం చూడాల్సింది ఇండస్ట్రీలో ఏంటంటే గొప్ప వాళ్ళ గురించి ఆలోచన అని కాదు, కష్టపడే వాళ్ళ గురించి. ఏ అసోసియేషన్ అయితే ముందుకు వస్తుందో అదే ఒక గొప్ప అసోసియేషన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అసోసియేషన్లో భాగస్వాములు ఎందుకు అవుతారు? ఒక మంచికైనా అవుతారు, ఒక కష్టానికైనా అవుతారు. ఆ రెండిట్లకి నిలబడగలిగే వాళ్ళే ఒక నిజమైన ఒక నాయకులు అవుతారు. ఆ నాయకుల లక్షణం ఉన్న మా ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ గారు డెఫినెట్గా 24 క్రాఫ్ట్స్ని కూడా ఒక్కతాటి మీద నడిపించి అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉంది. కాబట్టి మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా మేము కూడా ఎన్నో నామ్స్ తీసుకొని వచ్చి అసోసియేషన్ని చాలా స్ట్రాంగ్గా నడపాలని మా ఉద్దేశం. దానికి మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని, ప్రతి ఒక్కరూ కూడా అసోసియేషన్లో ఉంటే ఏం బెనిఫిట్స్ ఉన్నాయని ఒక అవగాహన తెచ్చుకొని అందరూ మాలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.